2022లో ఏదైతే జయలక్ష్మి సొసైటీ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా దీనికి సంబంధించిన 20,000 మంది బాధితులు అయితే రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన అప్పటిగా దీనికి కోర్టులో విచారణ అయితే జరుగుతున్నప్పటికీ సరైన న్యాయం జరగలేదంటూ కూడా బాధితులు అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఈరోజు వినతి పత్రం పిఠాపురంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం బాధితులు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క జయలక్ష్మి సంబంధించినటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు స్కామ్ జరిగింది? 20,000 మంది బాధితులు మొత్తం ఈ ఎంఏఎం సొసైటీ నుంచి పిఠాపురం నుంచి 16 కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గం నుంచి మన బాధితులు డిపాజిట్ చేసుకున్నారు. అలాగే ఏంటంటే వైజాగ్ దగ్గర నుంచి మన అమలాపురం దాకా ఈ బ్రాంచులు మొత్తం 19-20 బ్రాంచుల్లోనూ కూడా చాలామంది నష్టపోయారు. ఇక్కడ ఏంటంటే ఇవాళ మందులకి డబ్బులు లేక గత వైఎస్ఆర్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా బాధితులందరూ కూడా కలెక్టర్ గారిని, మంత్రుల్ని, లాస్ట్ ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఇవాళ ఆస్తులు మొత్తం అన్నీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఇవాళ ఆస్తులు ఇంచుమించులో ఒక 800 కోట్ల ఆస్తులు రికవర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మెటీరియలైజ్ చేసి ఈ బాధితులకి రేటు పెరిగిపోకుండా, చనిపోయేటువంటి బాధితులకి ఎక్కువ నష్టం జరగకుండా త్వరితగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన బీజేపీ మాధవ్ గారు అందరూ కూడా ఈ జయలక్ష్మి బాధితులది చాలా మేజర్ ఈ ఇష్యూ చాలా చిన్న ఇష్యూ కాదు. ఇది త్వరితగతిని ఈ ఫండ్స్ అన్నీ కూడా బాధితులకు ఇప్పించాలని చెప్పనేసని మేము తెలియపరుచుకుంటూ, అలాగే గతంలో పిఠాపురం నియోజకవర్గంలో మన వర్మ గారు ఎమ్మెల్యే ఉండగా ఆయన టైంలో మాకు వైశ్యులకి, బ్రాహ్మణులకి 2 స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ 2 స్థలాలు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలెక్టర్ అప్రూవల్ లేదని చెప్పనేసని క్యాన్సిల్ చేశారు. అది ఇవాళ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అనేక మంది పేద బ్రాహ్మణులు, వైశ్యులు, ఈ ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంచేత వారిని కూడా దృష్టిలో పెట్టుకుని మన నారాయణ గారికి ఇవాళ 2 వినతి పత్రాలు సమర్పించాం. దయచేసి ఈ బాధితులది, ముఖ్యంగా బాధితులది మీరు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వితిన్ మినిట్స్లో యుద్ధ ప్రాతిపదిక మీద మీరు బాధితులకు కనుక న్యాయం చేయకపోతే ఈ మరణాల రేటు పెరుగుద్దని చెప్పని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి యనమండ్ర సూర్యనారాయణ తెలియజేసుకుంటున్నాం. సార్ చెప్పండి, ఏంటి మొత్తం బాధితులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అప్పట్లో ఎంతమంది ఉండేవారు? ఇప్పుడు ఇంకా కొంతమంది ఈ వస్తాయో రావో అని తెలియక బెంగ పెట్టుకుని కూడా చనిపోయారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది ఎలా చూడాలంట? జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ 90స్లోనే స్టార్ట్ అయిందండి. దీని మీద నమ్మకంతో మొత్తం బ్రాహ్మలు సుమారుగా 90% ఆఫ్ ది బ్రాహ్మలు 20,000 మంది అందరూ కూడా ఇందులో డబ్బులు వేసుకున్నారు. బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ 5% అయినట్లయితే వీళ్ళు 10% 12% ఇస్తాను ఆశ చూపి మా దగ్గర సుమారుగా 580 కోట్లు ఇప్పుడు కలెక్ట్ చేశారు. 580 కోట్లు కూడా 31/3/2022 సడన్గా బోర్డు తిప్పేశారు. మొత్తం ఈ వైస్ చైర్మన్ కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా మాయమైపోయారు. వైఎస్ఆర్పీ సిపి వాళ్ళు వీళ్ళని కొంతకాలం దాచారు. తర్వాత ఆటోమేటిక్గా 18 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు బయట వేలు మీద తిరుగుతున్నారు. కానీ ఎవరికి 5 పైసలు ఇప్పటివరకు ముట్ట చెప్పలేదు. మేము కొత్తగా బోర్డు ఏర్పడి, కొత్తగా సొసైటీ ఏర్పడి సిబిసిఐడి వాళ్ళ ద్వారా సుమారుగా ఇప్పటికీ 700 కోట్ల ఆస్తులు సీజ్ చేయించాం. ఏంటి బినామీ ఆస్తులన్నీ సీజ్ చేయించాం. ఇవన్నీ కూడా 13 జీవోలు రిలీజ్ అయ్యాయి. 13 జీవోలు రిలీజ్ అయిన తర్వాత 13 జీవోలు రిలీజ్ అయ్యి అప్పుడే 2 సంవత్సరాలు అయింది. వీళ్ళేమో సిబిసిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టుకు అప్పచెప్పారు. కోర్టు వాళ్ళు ఇప్పుడు రోజు వరకు కూడా అమ్ముకోమని ఆధారం ఏమీ ఇవ్వలేదు. అమ్ముకోమని అథారిటీ ఇచ్చినట్లయితే అమ్ముకుంటే మా డబ్బులు మాకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ రోజుల్లో 400 కోట్ల ఆస్తులు ఈ రోజున 700 కోట్లు 800 కోట్లు అయిపోయాయి. 800 కోట్ల ఆస్తులు కూడా సీజ్ చేసి ఉన్నాయి కాబట్టి మా డబ్బులు మాకు ఖచ్చితంగా వచ్చేస్తాయి, వడ్డీతో సహా వస్తాయి. కానీ కోర్టు నుండి ఆర్డర్ రావాలి. కోర్టు నుండి ఆర్డర్ రావడానికి 10 విధాలుగా రిక్వెస్ట్ చేసాం. ఆఖరికి పాలక వర్గాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని, మంత్రులందరినీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కలిసి అందరితోనూ మాట్లాడి మా కష్టాలన్నీ చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పటికి 80 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమస్య క్లియర్ అవ్వాలంటే దేవుడి దయ వల్ల ఈ సీఎం గారికి ఫండ్స్ కొంచెం మొబిలైజ్ చేసి ఒక 200 కోట్ల వరకు మాకు ఇవ్వగలిగినట్లయితే కొంచెం ఊపిరి పీల్చుకుంటాం. 20,000 మంది కొంచెం బ్రతికి బట్ట కడతాం. ఈ విషయమే నారాయణ గారికి చెప్పడానికి వచ్చాము. వారికి మా మనవి వినవించుకున్నాము. ఆయన సరే తప్పకుండా చేస్తామని చెప్పారండి. చెప్పండి, మీరు ఆ బ్యాంకు అందులో సొసైటీలో ఎంతవరకు మీరు పెట్టడం జరిగింది? మీకు ఏమని చెప్పడం జరిగింది?
నమస్తే అండి. దీంట్లో మేము 2014 నుంచి పెట్టామండి అమౌంట్. నేను మా అమ్మాయి కూడా పెట్టాము ఇందులోని. సుమారుగా ఒక ₹1,00,00,000 దాకా ఉంది సార్ మాది. మేము మా వారు స్టేట్ బ్యాంక్లో రిటైర్ అయిన డబ్బులు, నేను కష్టపడి రియల్ ఎస్టేట్ చేసిన డబ్బులు అన్నీ కూడా రూపాయి కూడబెట్టి పిల్లల భవిష్యత్తు కోసం, మా ముసలితనం కోసం దాచుకున్నామండి. ఈరోజు మేము ఏంటంటే రోడ్డున పడ్డామండి. అందరూ కూడా అనారోగ్యం. మా వారు 80 ఏళ్ళు, నాకు 68 ఏళ్ళు అండి. నాకు క్యాన్సర్ పేషెంట్ని, మా వారు హార్ట్ పేషెంట్. మందులకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో రోడ్డును పడి అలో లక్షణాన్ని ఏడుస్తున్నామండి ఇంతమందివి కూడాను. మా డబ్బులు మాకు వస్తే కనుక ఆ వడ్డీ మీదనే బతుకుదామన్న ఆశతో మేము ఇందులో వేసాము. 29 బ్రాంచ్లు అండి, 29 సంవత్సరాలుగా రన్ చేస్తుంది. ట్రస్ట్ బ్యాంక్ అనుకుని నమ్మి రోడ్డును పడ్డామండి మేమందరం కూడాను. దీనికి కొంచెం త్వరితంగా మన కూటమి ప్రభుత్వం అందరూ కూడా న్యాయం చేసి మమ్మల్ని అందరినీ కష్టాలు తీర్చి మాకు ప్రాణభిక్ష పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మాది 40 లక్షలు దాకా ఉందండి. మా నాన్నగారు చనిపోతే ఇల్లు అమ్మేసి అది మా అమ్మకి ఆధారం ఉంటుందని ఆ డబ్బులు డిపాజిట్ చేయడం జరిగింది. ఈవిడ మమ్మల్ని నమ్మించి మీకు గ్యారంటీ మేము బ్రాహ్మణం మోసం చేయం, 29 బ్రాంచులు ఉన్నాయి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము రన్ చేస్తున్నామని నమ్మించి మమ్మల్ని నిన్నున ముంచేసి రోడ్డును పడేసిందండి. పిల్లల చదువుల కోసం నేను 30 లక్షలు వేశానండి. అందులో మొత్తానికి మాకు ఏది లేకుండా పోయి ఈరోజు చదివించడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. మాకు ఈ గత ప్రభుత్వం మాకేం న్యాయం చేయలేదు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాకు మీ డబ్బులు మీకు ఇప్పిస్తాం, మాకు ఓట్లేసి గెలిపించండి అని అడిగారు. మేము ఓట్లేసి గెలిపించామండి. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చూస్తున్నా ఇది ఆ పరిస్థితి. ఏదైతే జయలక్ష్మి ఎంఎంఎం సొసైటీ ఉందో మొత్తం 29 బ్రాంచుల్లోనూ, అలాగే ప్రధానంగా 550 కోట్లకు పైగా అయితే ఈ యొక్క మొత్తం అంతా కూడా బోర్డు తిప్పేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బాధితులందరూ కూడా అందులో ఎంతో ఆశపడి అలాగే పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం అంతా కూడా కష్టపడి అందులో పెట్టుకున్నటువంటి డబ్బులన్నీ కూడా రాకపోవడంతో మొత్తం అందరూ కూడా కొంతమంది బెంగతో మృత్యువాత చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది బాధితులు ఇంకా పోరాడుతూ ఏదైతే ఇప్పటికే తమ ఆస్తులు అయితే జప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి జీవోలు విడుదల చేసి మాకు న్యాయం చేసి ఆస్తుల్లో ఏదైతే సుమారు కనీసం 200 కోట్లైనా రిలీజ్ చేసి ఈ యొక్క బాధితులకు మంచి ఎవరైతే ఊపిరి పీల్చుకునే విధంగా మాకు సహాయం చేయాలంటూ కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా గత ఎన్నికల్లో ఈ యొక్క ఏదైతే ఇచ్చినటువంటి హామీ ప్రకారంగానే ఆదుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఈ యొక్క జయలక్ష్మి ఎంఎం సొసైటీకి సంబంధించిన బాధితులందరూ కూడా ఆదుకోవాలంటూ ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రితో పాటు అలాగే స్థానిక ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ వరంతో కూడా ఈరోజు అయితే చెప్పుకుని మెమోరాండం ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, పిఠాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.